బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. వరంగల్‌లో దారుణం జరిగింది. గౌతమిని 4 నెలలు అంటే గణేష్ అనే వ్యక్తి 4 నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. బంధువులు అంటే అందరూ కలిసి అరేంజ్డ్ మ్యారేజ్ చేయడం జరిగింది. 4 నెలలకే మరి గౌతమిని ఎందుకు చంపేశారు? మరి ఇతనికి వరకట్నం వేధింపులని చెప్తున్నారు. తర్వాత బయటకొచ్చిందేందంటే అక్రమ సంబంధం ద్వారా తను చంపేసినట్టుగా చెప్తున్నాడు. 4 నెలలకే ఈ అక్రమ సంబంధాలు పెట్టుకొని గౌతమిని చంపేసినట్టుగా మనకు తెలుసు. గౌతమి ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్, చాలా చిన్న పిల్లలా ఉంది. మన ఫోటోస్‌లో కూడా చూడొచ్చు ఒకసారి. చిన్న పిల్లలా ఉంది. మరి వరకట్న వేధింపులని చెప్తున్నారు. ఆ వరకట్నం వేధింపులు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే ₹25,00,000 క్యాషు, ₹25,00,000 గోల్డు, తర్వాత ఒక ఫ్లాట్ ఇచ్చామని గణేష్ ప్రజెంట్ వరంగల్‌లో ఆటో తోలుతున్నట్టుగా మనకు తెలుసు. మరి 4 నెలల్లోనే ఏమైంది ఈ గణేష్‌కి? గతంలో ఈ 4 నెలల పాటు చాలా బాగుండేవాళ్ళు చుట్టుపక్కల కూడా చెప్తున్నారు. ఈ 4 నెలల్లో అంజలి అనే వ్యక్తి, ఈ మధ్య కాలంలో అంజలి అనే వ్యక్తి తనకి పరిచయం అవ్వటం, అక్రమ సంబంధానికి ఏర్పడటం, ఈ అక్రమ సంబంధాల వల్ల ఎన్నో జీవితాలు, ఎన్నో ఫ్యామిలీలు నష్టపోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అటు భార్య భర్తను చంపటం, భర్త భార్యని చంపటం మనం చాలా ఏళ్ళుగా చూస్తున్నాం ఇవన్నీ. మరి ఎందుకు ఇంత పరిస్థితికి ఏర్పడుతున్నారు? అక్రమ సంబంధాల వల్ల కట్టుకున్న భార్యని కానీ, కట్టుకున్న భర్తను కానీ, పిల్లలను కానీ చూడకుండా చంపేస్తున్నారు. మరి ఈ సమాజంలో ఎటు వెళ్తుంది? ఏం వెళ్తుంది? మరి డబ్బు కోసం చంపేస్తున్నారా? అక్రమ సంబంధం కోసం చంపేస్తున్నారా? మరి ఏంటి? ఫస్ట్ తెలిసిన విషయం ఈ గౌతమి విషయంలో కేవలం డబ్బు కోసం అని చెప్తున్నారు. తర్వాత పోలీస్ ఈ విచారణలో తెలిసింది ఎందుకు చంపేశావు గణేష్ అని అడిగినప్పుడు పోలీసులు కేవలం అంజలి అనే వ్యక్తి పరిచయమైంది అక్రమ సంబంధం తన వల్లే నేను తనను చంపేశాను. మరి అంతగా ఒక కొడుకు ఒక కూతురున్న వాళ్ళకు కూడా తన కూతురు బాగుండాలని ఉన్నదంతా ఆస్తి అంతా కూతురికి ఇచ్చి కట్నం కిందకి ఇచ్చి గణేష్కి ఇచ్చి పెళ్లి చేస్తే ఈ గణేష్ దుర్మార్గుడు దుండు పెట్టి చంపేయడం జరిగింది ఊపిరి ఆడకుండా. తల్లిదండ్రికి చెప్పినప్పుడు మీ కూతురు ఇలా చనిపోయింది, ఎందుకు చనిపోయింది, ఎలా చనిపోయింది నాకు తెలియదు, నేను పండుకున్నాను ఫీవర్ ట్యాబ్లెట్ వేసుకొని ఫీవర్ వచ్చిందని చెప్తాను. ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలి? అసలు పూర్తి వివరాలకు వెళ్దాం. ఒకసారి మనం చెప్తాను ఎక్కడి నుంచి వచ్చి ఏంటి అనేది పూర్తి వివరాలకు వెళ్తాను నేను ఒకసారి. గౌతమి స్వస్థలం పెరే గ్రామం బాలితండంలో ఉంటుంది. మరి ఈ 4 నెలల క్రితం పెళ్లి చేయడం జరిగిందని, 4 నెలల క్రితం పెళ్లి చేసినట్టు తెలుస్తుంది. ఈ 4 నెలలోనే చాలా కట్నం అంటే తనకు కావాల్సినంత ఇచ్చారు. మొన్న ఒక పండగ రామంటే కూడా ఉంగరం పెడితే నేను వస్తానని చెప్పడం జరిగింది. ఆ తల్లిదండ్రి కూడా డబ్బుల్లో నానా ఈ పరిస్థితి బాగాలేదని చెప్పడం జరిగింది. అయినా కూడా ఏదో అంటే అప్పటికే పిల్లని చాలా ఇబ్బంది పెడుతున్నట్టుగా, అంటే కొట్టడం తిట్టడం చాలా హెరాస్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. తల్లిదండ్రి ఒక్కరోజు కూడా మా కూతురు ఏ రోజు చెప్పుకోలేదు మాకు, మేము ఎక్కడ బాధపడతామని. మరి గణేష్ ఆటో నడిపే వ్యక్తి అంజలి ఎలా పరిచయమైంది ఏంటి ఈ వివరాలన్నీ బయటికి రావాల్సి ఉంది. అంటే ఆ తల్లిదండ్రి ఆవేదన చూస్తే మనం తట్టుకోలేదు. ఎంత ఘనంగా బాధపడుతుంది. 4 నెలలు పెళ్లి చేసి ఒక ఇంటి వాళ్ళ చేతిలో పెడితే ఎలా అంటే అతి క్రూరంగా ఆలోచన లేని వ్యక్తిగా గణేష్ చంపేయడం జరిగింది. దుండు పెట్టి మరి అతి కిరాతకంగా తను చంపేసినట్టుగా మనకు తెలుస్తుంది. మరి 4 నెలల్లో అంజలి పరిచయం అవటం, ఈ గౌతమిని చంపేయటం ఇవన్నీ చూస్తున్నాం మనం. మట్టిపాడు పోలీస్ కేసులో అంటే మట్టిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది, విచారణ జరుగుతుంది. మరి గణేష్ ఒప్పుకున్నాడు నేనే చంపేశాను, ఎందుకు చంపేశాన్నప్పుడు ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. అక్రమ సంబంధాల వల్ల ఎన్ని జీవితాలు, ఎన్ని ఫ్యామిలీస్ నష్టపోతున్నాయి. అతి దారుణంగా చంపేస్తాం. మరి ఈ మధ్యకాలంలో చూస్తే నిన్న బోడప్పల్లో అనుమానంతో భర్త భార్యని అతి కిరాతకంగా నరికి ముక్కలుగా చేసి తన చేతులతో తీసుకుపోయి ఎక్కడో వాటర్లో పడేయటం, తన కేవలం మొండెంతోనే దహనాన్ని చేసినట్టుగా ఊర్లో చెప్తున్నారు. కేవలం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, ఆవేదన, ఏం అర్థం కాని పరిస్థితి, అనుమానంతో తను చంపేసినట్టు తెలుసు. మరి ఎలాంటి పరిస్థితులు మనం ఎన్నో చూస్తున్నాం, ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మరి ఇవన్నిటికి కారణం అక్రమ సంబంధాల కారణం. గౌతమిని చూస్తే చాలా చిన్న పిల్లలా ఉంది, చిన్న వయసు. ఆ తల్లిదండ్రి ఆవేదన మనం చూస్తే తట్టుకోలేము. అసలు ఏడుపు వాళ్ళు ఎంత ఆవేద పడుతున్నారంటే 4 నెలలు పెళ్లి చేసిన కూతురు బాగుండాలి, సంతోషంగా ఉండాలని ఎంత కట్నం ఇచ్చి ఎంతగానం చేసినా కూడా వరకట్న వేధింపుల కోసం మళ్ళీ చేసినట్టుగా చెప్తున్నారు. పోలీసుల విచారణ తెలిస్తే కేవలం అంజలి కోసం, అక్రమ సంబంధం కోసం తను చంపేసినట్టుగా చెప్తున్నాడు. తను క్లియర్గా ఒప్పుకున్నాడు నేను అంజలి కోసం చంపేశానని. మరి అలాంటి వాడిని ఏం చేయాలి, మరి ఏం చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి, చూద్దాం. గణేష్ కేసు ఎక్కడి వరకు వెళ్తుంది, గణేష్కి ఎలాంటి శిక్ష పడుతుంది.